విద్యుత్ అంబులెన్స్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రారంభించారు. విద్యుత్కు అంతరాయం కలిగితే విద్యుత్ సిబ్బంది వచ్చి పునరుద్ధరించేలా ఏర్పాటు చేసినట్టుగా బట్టి విక్రమార్క చెప్పారు. సిబ్బంది సేఫ్టీకి ప్రాధాన్యతనిస్తూ విద్యుత్ నిరంతర సరఫరాకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులు వాడుతున్న 29 లక్షల పంపు సెట్లకు రైతుల తరపున 11,500 కోట్ల రూపాయలను విద్యుత్ శాఖకు చెల్లిస్తున్నామని బట్టి తెలిపారు. గృహజ్యోతి పథకం కింద 2,293 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామన్నారు. ఈ ప్రజలకి రాను అవసరాలు విద్యుత్ ఉపయోగాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఆ పెరిగేదానికి అనుగుణంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూనే మీ వాడకానికి కావాల్సినటువంటి సబ్సిడీ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కడుతూనే ఉత్పత్తి చేసే రంగాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అవసరాలను కూడా గుర్తెరిగి వాళ్ళ క్షేమం కూడా దృష్టిలో పెట్టుకొని ₹1 కోటి ఇన్సూరెన్స్ చేస్తూనే ఇంకా విద్యుత్ శాఖలో కొత్తగా న్యూ ఎనర్జీ పాలసీ తీసుకొని వచ్చి థర్మల్ పవర్తో పాటు హైడల్ పవర్ని, సోలార్ పవర్ని, పంప్ స్టోరేజ్ పవర్ని కొత్త విధానాలను కూడా తీసుకొని వచ్చి విద్యుత్ శాఖని బలోపేతం చేస్తూ ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. తీసుకొని పోయే ప్రక్రియలో భాగంగా ప్రజలకి నిరంతర సేవలు అందించే క్రమంలో కొన్ని చోట్ల అక్కడక్కడ ట్రిప్ అవుతూ ఉంటాయి. చెట్లు ఇరుగుపడో ఈ పడో పడ్డప్పుడు ట్రిప్ అయినప్పుడు మీరు ఫోన్ చేస్తే ఎవరైనా స్పందిస్తున్నారా? స్పందించట్లేదు అనేటువంటి ఆలోచన ఉండేది గతంలో. 1912 108 లాగా 1912 నెంబర్ పెట్టాం. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా 1912కి ఫోన్ చేయొచ్చు. పలాని ఊర్లో, పలాని మండలంలో, పలాని జిల్లాలో, పలాని ఇంట్లో ఈ సర్వీస్ నెంబర్తో మా కరెంట్ ఇబ్బంది ఉంది అని మీరు చెప్తే వెంటనే మీ ఇంటికి అలాగే మీ బజార్కి మనుషుల్ని పంపించి అమ్మటే రిపేర్ చేయించడం కోసం ఎవరికైతే యాక్సిడెంట్ జరిగితే అంబులెన్స్ని ఎట్లా పంపిస్తామో 108ని ఆ రకంగా మీరు 1912కి ఫోన్ చేస్తే వెంటనే మీ ప్రాంతానికి అంబులెన్స్ లాగా వచ్చేటువంటి వ్యాన్ను కూడా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ శాఖ ప్రారంభించి ఈరోజు ఖమ్మం జిల్లాలో కూడా ఇగో ఈ వాహనాలని మీ ముందే ఖమ్మం జిల్లాలో అన్ని మండలాల్లో జిల్లా హెడ్ క్వార్టర్లో వాడటానికి ఇక్కడ నుంచి మనం ఈరోజు లాంచ్ చేస్తున్నాం.